2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి లాభస్థానంలో రాహు గారు యోగిస్తున్నారు. ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. మరియు 4వ స్థానంలో గురువు యోగిస్తున్నాడు. మొత్తం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 12వ స్థానంలో శని ఉన్నారు. ఇరినాడు శని నడుస్తోంది. నల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో తన సొంత ఇల్లైన తులారాశిలో ఉన్నారు. కుటుంబ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ వారంలో ధనపరంగా మీకు లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానం నిలబడి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీ లవర్తో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. తెలివిగా దెబ్బతీస్తారు మిమ్మల్ని. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొలెస్ట్రాల్, కళ్ళకు సంబంధించిన సమస్యలు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. 7వ స్థానం అధిపతి అయిన తులారాశికి అధిపతి శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటారు. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. బిజినెస్ పరంగా అవుతే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. గురువు గారి దృష్టి 10వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండి గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి మీకు వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.